రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర హై డ్రామా జరుగుతోంది. వర్మను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే వర్మ ఇంట్లో లేరని సిబ్బంది చెప్తున్నారు. తెలుసుకుని చెప్తామంటున్నారు పోలీసులు. మద్దిపాడు పోలీసుల విచారణకు ఇప్పటికే 2 సార్లు డుమా కొట్టారు వర్మ. ప్రస్తుతం వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంటి దగ్గర ఒక హై డ్రామా అయితే నెలకొని కనిపిస్తూ ఉంది. వర్మ ఎక్కడున్నారు అన్నదే ఇప్పుడు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంట్లోనే ఉన్నారా, ఇంట్లో ఉండి సిబ్బందితో లేరు అని చెప్పిస్తూ ఉన్నారా, లేకపోతే బయట ఇంకెక్కడైనా ఉన్నారా, ఇది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. వర్మ ఇంట్లోనే ఉన్నారు అని అంటే మరి కాసేపట్లోనే పోలీసులు వర్మను అదుపులోకి తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. లేకపోతే సర్చ్ వారెంట్తో ఇంట్లో సర్చ్ చేసే అవకాశం కూడా ఉంది. పోలీసులు అయితే విచారణకు సిద్ధంగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ వస్తే విచారిస్తాము అంటున్నారు. కాకపోతే వర్మ ఇప్పటికే 2 సార్లు డుమ్మా కుట్టిన నేపథ్యంలో వర్మ ఇంటి వద్దకే పోలీసులు చేరుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. లోపలికి వెళ్లి సర్చ్ చేస్తారా, లేకపోతే వర్మ ఇంట్లో లేడు అనుకుంటే ఎక్కడున్నారో అక్కడికే పోలీసులు వెళ్తారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసుల యాక్షన్ నెక్స్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి. ఇప్పటికే 2 సార్లు డుమా కొట్టాడు వర్మ విచారణకు రాకుండా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు వర్మ ఇంటికి. ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటి వద్దకు చేరుకుని వర్మ ఉన్నాడా లేదా అని ఆరా తీస్తూ ఉన్నారు. అయితే సిబ్బంది మాత్రం వర్మ ఇంట్లో లేరని చెప్తూ ఉన్నారు. బట్ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోలేదు, వర్మ ఇంట్లోనే ఉన్నాడు అన్న డౌట్ అయితే పోలీసులకు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి 2 టీమ్స్ గా విడిపోయి ఒంగోలు పోలీసులు ఒక టీం ఏమో ఇంటి దగ్గర వెయిట్ చేస్తోంది, ఇంకొక టీం ఎక్కడున్నాడు అని కనుక్కునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కైతే రంగం సిద్ధమైంది. నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అది కాన్ఫిడెన్షియల్ అండి, కాన్ఫిడెన్షియల్. అది చెప్పలేని తర్వాత చెప్తాం. తర్వాత మాట్లాడతాం. విషయం మీకు క్లియర్ గా తర్వాత చెప్తాం. ఇప్పుడు కాదు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్. చెప్తాం. నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ మేము తర్వాత చెప్తాం. నేను తర్వాత చెప్తాం. మేము తర్వాత చెప్తాం. తర్వాత చెప్తాం. అంటే మిమ్మల్ని లోపలికి ఎలో చేయడం లేదా? నేను చెప్తాను తర్వాత చెప్తాను. లోపల ఎవరు ఉన్నారు సార్? అది మేంగా చేసేది. అది కాన్ఫిడెన్షియల్ అండి, కాన్ఫిడెన్షియల్. అది చెప్పలేని తర్వాత చెప్తాం. తర్వాత మాట్లాడతాం. విషయం మీకు క్లియర్ గా తర్వాత చెప్తాం. ఇప్పుడు కాదు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాం. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్. చెప్తాం. నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ మేము తర్వాత చెప్తాం. నేను తర్వాత చెప్తాం. మేము తర్వాత చెప్తాం. తర్వాత చెప్తాం. అంటే మిమ్మల్ని లోపలికి ఎలో చేయడం లేదా? నేను చెప్తాను తర్వాత చెప్తాం. లోపల ఎవరు ఉన్నారు సార్?